మాస్ దోపిడీ నిన్న బీచ్ శాండ్ ఇప్పుడు ఐరన్ ఓర్ జగన్ సమర్పించు భారీ దోపిడీ టెండర్ ప్రకాశం జిల్లాలో 3143 ఎకరాల్లో ఐరన్ ఓర్ ఏడాదికి 5 మిలియన్ టన్నుల తవ్వకం అమ్మకం ఏపీఎండిసి యజమాని భాగస్వామి కోసం వేట దీనికోసం జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటు ఎండిసికి 11% వాటా ఇస్తే చాలు మిగతా 89% ప్రైవేటుకు ఇచ్చేందుకు ఓకే కేంద్ర ప్రభుత్వ మైనింగ్ చట్టాలకు తూట్లు వైఎస్ హయాంలోనే ఏపీ ఎండిసికి 51% జిందాల్కు దోచిపెట్టడానికి నిపుణుల ఆగ్రహం న్యాయ కమిషన్ ఆమోదానికి ఐరన్ ఓర్ ఫైలు సో ఇట్లా విషంగా రాతలు రాస్తూనే ఉంటారు అన్నట్టు రండి మాట్లాడుకుందాం చంద్రబాబుకు అమిత్ షా ఫోన్ నేడు ఢిల్లీకి టీడీపీ అధినేత చంద్రబాబు నేటి రాత్రి అమిత్ షాతో సమావేశం జేపీ నడ్డా కూడా పాల్గొనే అవకాశం టీడీపీతో పొత్తు కోరుకుంటున్న బీజేపీ దానిపై చర్చించేందుకు బాబు పిలుపు గతంలోనే తమ వైఖరి చెప్పిన లోకేష్ ఇప్పుడేం జరుగుతుందో అనే ఆసక్తి ఏం జరగదు వెంకయ్యనాయుడు హయాంలో బీజేపీని బొందబెట్టేలాగా ఎన్నో కుట్రలు చేసిండు చంద్రబాబు ఆయన అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఇంకా మళ్ళీ కూడా అట్లాంటి ప్రయత్నమే చేస్తారు ఈసారి అట్లా ఉండదు యాక్చువల్గా ఈయన జైలు నుంచి రిలీజ్ అయిందే బీజేపీతో ఒప్పందంలో భాగంగానే ఒక టాక్ నడుస్తుంది బయట అడిగినన్ని సీట్లు ఇవ్వాలి లేదంటే టీడీపీని బీజేపీలో మెర్జ్ చేయాలి ఇట్లాంటివి ఏవో డిస్కషన్ జరుగుతాయి అవేవి ఈయన రాయడనమాట చెల్లితో వాటాల గొడవకు మాపై నిందల జగన్పై బాబు ఆగ్రహం ఆయన జైలుకి వెళ్తే పాదయాత్ర చేయాలని మేము చెప్పామా ఆస్తుల వాటా గొడవ మీదే బాబాయిని చంపుకుంది మీరే కుటుంబ సభ్యుల సమస్యను రాష్ట్ర సమస్యగా చిత్రీకరిస్తున్నారు వాలంటీర్లు జగన్ను నమ్ముకుంటే జైలుకే ప్రజాసేవ చేసే వారిని తొలగించాం వైసీపీకి చేస్తే చర్యలు సిఈసి ఆఫీసులో ఫైల్స్ మాయంపై సిబిఐ విచారణ జరగాలి ఓటును తరచూ చెక్ చేసుకోండి ప్రజలకు బాబు పిలుపు గంగాధర నెల్లూరులో రా కదలిరా నిన్న సొంత నియోజకవర్గంలోనే సొంత జిల్లాలోనే ఆయనకు చాలా తీవ్రమైన నిరసన ఎదురైందంట